మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరం. నేను మీ సిద్ధుగా. రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ఇంజనీర్ సీట్ల భర్తీ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ విషయంలో విద్యార్థులు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటే అవకాశం ఉంది. లేదంటే మీ భవితవ్యానికి అదొక మరకగోడు కూడా మారేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులందరూ కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఆ వెబ్ కౌన్సిలింగ్లో మీ కాలేజీ ప్రియారిటీని చూసుకొని ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ని తీసుకుంటున్నో ఆ బ్రాంచ్ నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అసలు ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంది, కెరీర్ ఎలా ఉంది, అసలు గతంలో ఎంత ర్యాంక్ వస్తే ఎక్కడ ఆగింది, ఇప్పుడు ఎంత ర్యాంక్ వస్తే ఎక్కడి వరకు వచ్చే ఉంది, నీ రిజర్వేషన్ ఏంటి, నీ సర్టిఫికెట్లు ఏమి ఉన్నాయి, ఇలా ప్రతి విషయం పైన పూర్తి స్థాయిలో అవగాహనతోటి అలర్ట్గా ఉండాల్సిన అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పుడు జాతీయ స్థాయిలో బ్రాంచ్ల సంఖ్య పెరగడం వలన రాష్ట్రంలో కూడా కొన్ని బ్రాంచ్లు కొత్తగా బ్రాంచెస్ ఏర్పడడం వలన వాటిని అమల్లోకి తీసుకురావడం వలన పోయినసారి 10,000 ర్యాంక్ వచ్చినప్పుడు ఏ కాలేజ్ ఎంత సీట్ వచ్చిందో ఒక బ్రాంచ్కి సంబంధించి ఈసారి 12,000 ర్యాంక్ వచ్చినా కానీ అదే కాలేజీలో అదే బ్రాంచ్లో సీట్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కాలేజీని క్షుణ్ణంగా మీరు ఇచ్చే ప్రియారిటీ ఏదైతే ఉందో ఆ ప్రియారిటీని ఆలోచించి పెట్టండి. తర్వాత కాలేజీలో ఒక బ్రాంచ్ని ఎన్నుకునేటప్పుడు కూడా ప్రతి విద్యార్థి ఆలోచించాలి, అసలు నీకు ఏ బ్రాంచ్ పైన ఆసక్తి ఉంది. ఒక టాప్ కాలేజీలో నువ్వు అనుకున్నటువంటి బ్రాంచ్ నీ ర్యాంక్కి రాకపోతే కాలేజ్ టాప్ కాబట్టి అదే కాలేజీలో వేరే బ్రాంచ్ తీసుకుందామని అనుకోవడం కరెక్ట్ కాదు. నీ ఆసక్తి ఏదైతే ఉందో ఆసక్తి గల బ్రాంచ్ను ఆ కాలేజీ కాకపోతే ఇంకొక కాలేజీలో తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక ప్రమాదం పొంచి ఉంది. నీ ఫ్రెండ్స్ అదే కాలేజీలో చదవడం వల్ల నువ్వు కూడా అదే కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ అయితే ఉంది, ఇదే కాలేజీలో మా ఫ్రెండ్స్ చదువుతున్నారు కదా అని చెప్పి ఒక అడ్జస్టింగ్ ధోరణి అలవాటు పడేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ అది తప్పది. నీకు బ్రాంచ్ ముఖ్యం, కాలేజీ ముఖ్యంగా. ఒకవేళ నీ కాలేజీ ముఖ్యం అంటే 4 ఏళ్ళే నువ్వు కలిసి ఉంటావు అతనితో. నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఒక 4 ఏళ్ళే కలిసి ఉంటావు. కానీ బ్రాంచ్ అనేది నీ 40 ఏళ్ళ కెరియర్కు సంబంధించినటువంటి విషయం. కాబట్టి విద్యార్థులు పక్కకున్న ఫ్రెండ్స్కు మాటలకు ప్రలోభాలకు లొగ్గకండి. నీకు కావాల్సింది ఏంది అనేది ఒక స్పష్టమైన ఆలోచన చేయండి. నువ్వు ఏ కోర్సు చేయాలనుకుంటున్నావు ఆ కోర్సు ఏ కాలేజీలో ఉంది, ఈ కాలేజీలో కాకపోతే ఇంకో కాలేజీలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళైనా చదువుకుంటా. అవకాశాలు అనేవి మనం అందిపుచ్చుకోవాలి తప్ప అవకాశాలు అనేవి అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఏ బ్రాంచ్ కావాలనేది స్పష్టత నీలో ఉండాలి. నీ తల్లిదండ్రులను అడుగు, నీ సీనియర్స్ని అడుగు, లేకపోతే నీ గురువులను అడగండి. నీకు ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది, దాని కెరీర్ ఎలా ఉంటుంది. కాబట్టి నీ ఆసక్తికి తగ్గట్టుగానే ఆలోచన చేసి ఆ బ్రాంచ్ని ఎన్నుకోవడానికి అవకాశం. తర్వాత ఈ కాలేజీల విషయానికి వచ్చినప్పుడు ఆ కాలేజీకి గుర్తింపు ఎలా ఉంది, ఆ కాలేజీలో ఉండేటువంటి బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ కూడా గుర్తింపు ఎలా ఉంది. నిజానికి కాలేజీలో ఉన్నటువంటి బ్రాంచ్లకు కాలేజీలకు కానీ ఒక న్యాక్ గుర్తింపు ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆ కాలేజీలకు న్యాక్ అనేటువంటి గుర్తింపు ఉంటుంది. ఆ న్యాక్ బ్రాంచ్కు గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే A++ గ్రేడింగ్, A+ గ్రేడింగ్, ఏ గ్రేడ్, B++, B+, B గ్రేడ్, లాస్ట్ C గ్రేడ్, ఇలా ఇన్ని కేటగిరీల్లో గ్రేడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది బ్రాంచ్కి సంబంధించి ఉంటుంది. మళ్ళీ అదే కాలేజీలో ఒక బ్రాంచ్కి ఇచ్చినటువంటి గ్రేడింగ్ ఏదైతే ఉందో గత 5 ఏళ్ళుగా ఈ బ్రాంచ్ వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఈ బ్రాంచ్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి ఒక 5 ఏళ్లకు 3 ఏళ్లకు కూడా ఆ గ్రేడింగ్ మారేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు ఏదైతే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నావో ఈ సంవత్సరం ఆ బ్రాంచ్కి న్యాక్ గ్రేడింగ్ ఏముంది అని చెప్పి ఒక విద్యార్థి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నువ్వు తెలుసుకున్నప్పుడు ఉన్నదని ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నావు, తర్వాత అక్కడ ఉందా నేను పోయినాక లేదు అంటే కాదు. నువ్వు ఇంటర్నెట్ సౌకర్యం నీకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ కాలేజీలో ఈ యూనివర్సిటీలో ఈ బ్రాంచ్కి న్యాక్ గుర్తింపు ఏముంది, అసలు A++ ఉందా, లేదంటే C ఉందా, B++ ఉందా, B ఉందా, A ఉందా, ఇలా తెలుసుకొని దానికి గమనించినటువంటి అవసరం విద్యార్థి పైన ఉంది. ఎందుకంటే అది నీ కెరియర్కి సంబంధించినటువంటి
అదేవిధంగా ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉంది, సిబ్బంది చాలా బాగా చెప్తున్నారా, లేకపోతే ఫ్యాకల్టీ కొరత ఉందా, లేకంటే అసలు వాళ్ళ పర్ఫార్మెన్సే బాగాలేదా? మరి వాళ్ళకే చదువురానప్పుడు నీకేం చెప్తారు? కాబట్టి ఇవి నీ సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి. నువ్వు ఏదైతే కాలేజీ పోవాలనుకుంటున్నావో ఆ కాలేజీలో నీకంటే ముందు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళతోటి భయ్యా ఈ కాలేజీలో ఫ్యాకల్టీ ఉందా, ఈ సబ్జెక్టులు ఉన్నాయా, అసలు ఎవరు బాగా చెప్తున్నారు, ఎట్లా ఉన్నది, ఈ విధానం తెలుసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా కాలేజీల్లో ల్యాబ్ సౌకర్యాలు ఉన్నాయా, ప్రాజెక్ట్ వర్కింగ్ అసలు ఎలా జరుగుతుంది, ఇవన్నీ విషయాలు కూడా విద్యార్థి ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కూడా ఆ విషయాలను తెలుసుకొని ఆ సీటు ఆ కాలేజీని ప్రియారిటీ చేయడానికి పోవాలి. అదేవిధంగా కాలేజీలో ఫీజు ఎంత ఉంది? గవర్నమెంట్ కాలేజీల్లో అయితే ఫీజు తక్కువగా ఉంటుంది, ప్రైవేట్ కాలేజీల్లో అయితే మరి ఆ కాలేజీలు లక్షల రూపంలో డొనేషన్ల రూపంలో ఉంటుంది. నిజానికి అక్కడ కాలేజీలో ప్రైవేట్ కాలేజీ నువ్వు ర్యాంక్ కన్వీనర్ కోటాలని తీసుకొని పోయినప్పుడు నీ ఫీజు ఎంత ఉంది, ఆ ఫీజుకు మళ్ళీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా, ఈ విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులదే, లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులదే. ఎందుకంటే 4 ఏళ్ల చదువు ఏదైతుందో ఆ 4 ఏళ్ల చదువు 40 ఏళ్ల కెరీర్ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సి అవసరం. వీటితో పాటు గత 3 ఏళ్లలో ఈ కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ ఏ మేరకు జరిగాయి, అసలు ఎన్ని కంపెనీలతోటి, సాఫ్ట్వేర్ కంపెనీలతోటి వీళ్ళకు ఒప్పందాలు ఉన్నాయి, ఏ కేటగిరీలో సెలక్షన్ అనేది జరుగుతున్నది, ఇలా ఆ కాలేజీ యొక్క రికార్డ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ రికార్డును కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం. ఇవన్నీ సమగ్రంగా తెలుసుకొని నువ్వు ఆ కాలేజీకి ఆ బ్రాంచ్కి ప్రియారిటీ ఇచ్చినట్లయితే భవిష్యత్తులో ఒక గొప్ప ఇంజనీర్గా తయారయ్యేటువంటి అవకాశం. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ మీరు అబ్జర్వ్ చేసి కాలేజీని ఎంచుకొని మీరు ముందుకెళ్తారని కోరుతూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.